ఎప్పుడు లిప్స్టిక్ గోలా. ఎటు వెళ్తున్నామా చిట్టల్లి? ఫీవర్ తగ్గిందా నీకు? ఊరికి పోతుండమ్మా. ఎటు పోతున్నావే శని? బంగారు తల్లి పడుకుందా? చిరాకు చేసింది. ఎట్లా పట్టుకుంది చిట్టల్లి? ఏమేం బొమ్మలు తయారు చేసినాను? తిన్నావా? ఏమన్నా తిన్నావా? బాగా తయారు చేసిందో. ఇదేం బొమ్మ? ఏ గుడిసెలాగా అయిపోయింది రాకి. కారు ఇంత ఉంది కదా ఇది. నిజంగా గుడిసెకి ఇది ఓపెన్ ఉంటుందా? గుడిసెకి మరి ఓపెన్ ఉంటది. గుడిసె లాగా ఉంటుంది. ఇది గుడిసె కాదు. ఇట్లనే ఎటు వచ్చినాం శని? గుడికి వచ్చినాం. కాలు చేతులు కడుక్కొనే వచ్చినాం కదరా. అమ్మవారి టెంపుల్కి అయితే మళ్ళీ వచ్చినాము. ప్రసన్న బోనం ఎత్తిన తర్వాత మళ్ళీ ప్రసన్న, నేను, మా కోడలు, మా బాబు, మా అల్లుడు అందరం కలిసి అయితే వచ్చినాము. చిట్టు తల్లి ఏడికి వచ్చినావమ్మ? మొత్తుందే మా అమ్మ. ఈ రోజు అయితే మంచి చూస్తుంది అమ్మవారికి అయితే. ఇంట్రెస్ట్గా చూస్తుంది. మొక్కుడు చిట్టు తల్లి అయితే ఈరోజు కూడా మా అమ్మకి ఆగాలి. చిట్టు తల్లి అయితే ఈరోజు కూడా మా అమ్మకి అమ్మవారు వస్తుందేమని భయపడుతుంది. మా అమ్మకి మళ్ళీ అమ్మవారు వస్తుందా? ఏం రాదా? అమ్మవారు పైన వస్తుందంట. ఓ చిట్టు తల్లి, దాని లోపలికి వెళ్ళి మొక్కుంటాను. మొక్కురా పడుకుంది కదా బంగారు తల్లి. చూడు ఈ రెండు క్లారిటీ చూడు. నాది చెల్లి ఎక్కింది ఇప్పుడు. చిటి కన్నెల్లో, బుజ్జి కన్నెల్లో, మా టుట్టి కన్నెల్లో స్వీటి బెట్టికి బొట్టేడ పెట్టిర్రే. కమ్మలు తెచ్చుకున్నావా అనే దిమ్మలు లేని కమ్మలు తెచ్చిన నేను. రాకి బొట్టి చూడేడ పెట్టిర్రే. మీ నాన్న వస్తుండో, మీ నాన్న మెల్లమెల్లగా దిక్కుంటూ వస్తుండు. మీ నాన్న చిన్న కమ్మలు బయట. బంగారు తల్లి వాళ్ళ మేనత్తతోని ఎంత బాగా ఆడుకుంటుంది. మా బంగారు తల్లి, స్వీటీ తల్లి, బుజ్జి తల్లి. ఏం ఆట ఆడుతున్నావు? మీ కలపిని చూస్తుంది ఇక్కడ మాట్లాడుతుంటే. దిగురి అలసిపోయారు. ఇక యాత్ర తిరిగేసి వచ్చిర్రు. యాత్ర తిరిగి అలసిపోయారు ఇక. అమ్మా డ్రెస్ అయితే చాలా బాగుందిగా మా డ్యూటీ తల్లిది. ఒక డాన్స్ చేయాలి సరేనా? ఒకటే 10 కూడా చేస్తుంది. జ్వరం వచ్చింది నిన్ననే. నువ్వు నేర్పించిన పిచ్చే మాకు సపరేట్ పిచ్చి రాలే. वारची काय टांगेर नो पिका शेक छे टांगेर नो पी खराब छ टांगेर नो पी टांग खराब है आयो तू जरा पत्तम करनो याडी अबे तोच कम वच निकाण वे नी
पत्तम करनो मंचिगा जरा शुगर भी कम ज्यादा रहा तो भी ज्यादा वे जा तो भी रेच है हाँ बस 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 काय कर रहे हैं एड़िया ए बलानी सोनी गाड़ी नहीं ए काय कर रहा वारची का मौनिका स्टेटस आगाग मौनिका स्टेटस आरी कोनी मध्य मने कशा आरी कोनी బ్లాక్ చేసింది అవును అవునా ఎక్కువైపోయింది మరి యూస్ బ్లాక్ చేసింది అవును అబ్బా నువ్వు లెక్కతోని పెడుతుండు లెక్కతోని పెట్టి వీళ్ళకి మించిపోవాలని చూస్తుండు లంచ్ టైంలో వచ్చినాము అన్నం అయితే అయిపోయింది అన్నం వండుతున్నా మా అమ్మకు చేత కాదు పాపం అయినా ఈ అన్నం కూడా ఇవి దొండకాయ కర్రీ చేసింది చుట్టాలందరూ వస్తారని పాపం ఎక్కువనే వండి పెట్టింది నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టినా కదా మా చెట్లకన్నీ మటన్ చికెన్ అయితే పెట్టదు దొండకాయలు బీరకాయలే అంత తోటేసింది అదే వండి పెడతదని అందుకే ఇక ఇది వండింది మా అమ్మ దొండకాయ కర్రీ మా చెల్లెకి జ్వరం వచ్చేసింది అమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చి వండుకుంది ఇల్లు దులిపి పని చేసి అలసిపోయిందంట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు అది ఏందో ఏమో మరి అసలు పని ఏదైనా చేయాలంటే చేయలేము ఇక లే ఇక లే ఏం కాదులే ఇక లే మనం రీల్స్ గిట్ అయితే చేద్దాంలే ఇక లేరు ఇక లేరు లేమ్మా లే ఇక రీల్స్ గిట్ట చేద్దాం కానీ ఇక లే జర లే ఇక ఇక వండుకుంటే కుదరదు ఇక రీల్స్ తీస్తే యాక్టివ్ అయితే వీడియోలు కూడా అవుతుంది పండుకుంటే కాని పని మనం రోజు రోజు అందరం కలవలేము ఇడికి రాలేము లేరు ఇక అందరు ఉన్నప్పుడే చేసుకోండి ఇక లే నాన్న ఎత్తుకుంటామా నీకు బంగారు తల్లి ఇద్దరు పేస్ కట్ సేమ్ అలాగనే ఉంది శంతన్నాన కాదు అనేది ఏ అవును కిలో 30 అంట దోసకాయలు మరి సిటీలో ఎట్లా ఉన్నాయి కేజీ సిటీలో అయితే ఎక్కువ మా వారే తీసుకుంటారు ఇక్కడికి ఊరికి వచ్చినాం కదా ఫ్రెష్గా ఉంటాయని తీసుకుంటున్నాం కూర్చుందే తేజు మామ దగ్గర ఎక్కి కూర్చుందే బుడ్డి తల్లి మామనే అమ్మా నీకేమైతాడు బాబాయ్ అవుతాడు మా చిట్టి తల్లికి బాబాయ్ మా బంగారు తల్లికి మామయ్య అవుతాడు తేజు బాబా నీకేమైతాడ్రా అయ్యో విక్రమ్ మామ నీకు విక్రమ్ మామ అవుతాడు విక్రమ్ మామ అవుతాడు రాలే ఓయమ్మా ఏం రెడీరా బాబు రీల్స్ చేయడానికైతే రెడీ అయింది మా ప్రసన్న మీరు కూడా రెడీ అయ్యారు మేము కూడా రెడీ అయినాం రండి 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 కమాన్ చరణ్ హీరో కమాన్ చేయండి రీల్ చేయండి అబ్బా మా చిట్టి తల్లి స్టార్ట్ చేసింది అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే
అబ్బా దాగుడు ముతలాడకే మా చిట్టి తల్లి ఏమి చేస్తుంది. మా రీల్స్ తిప్పలు చూడండి ఫ్రెండ్స్. మా ఇంటికి వస్తే వీడియో కోసం అనే ఎక్కువ వస్తున్నాం ఈ మధ్య అయితే మేము. శని నువ్వు కూడా బొబ్బిల్ రాజా సాంగ్ లో ఎట్లా చేస్తారు డాన్స్ చూపియమ్మా. డ్రింక్ నిజంగా తాగుతున్నావా? తాగే అలవాటు లేదు, కాకపోతే యాక్టింగ్ బాగా చేస్తాం. యాక్టింగ్ మాత్రం సూపర్, ఎట్లా ఉందో అట్లా దించేస్తాం. కాకపోతే మాకు తాగుడు అలవాటు, స్ప్రైట్ కూడా తాగం మేము. కాకపోతే తాగినట్టు యాక్టింగ్ చేయమంటే డబల్ చేస్తాం. వాళ్ళు తాగిన వాళ్ళకంటే డబల్ చేసుకుంటాం. బీర్ నిజంగా ఉంది, తాగేసి వచ్చి తలనొప్పి వస్తుంది మాకు. బీర్ స్మెల్ పడదు అసలు, మాకు స్మెల్లే పడదు. కానీ యాక్టింగ్ ఏదో చేస్తున్నాం ఇంటికి వచ్చి. యాక్టింగ్ కోసం అని మేము ఇవి యూజ్ చేసుకుంటున్నాం, మీరు తప్పుగా అనుకోవద్దు. మాకు చాలా తక్కువ. ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా మేము థమ్స్ అప్లు కానీ ఏది తాగము. కాకపోతే యాక్టింగ్ కోసం అనే తీసుకున్నాం ఇవి అంతే. సరే చూడండి మా రీల్స్. డాన్స్ చేసిరా? బాగా అలసిపోయిరు ఇక డాన్సులు చేసి చేసి. అయితే అలసిపోయారు మా వాళ్ళు. అయితే ఏదైనా కూల్ డ్రింక్స్ ఎవరైనా తెప్పిస్తారా? హెడ్ అందరు కలిపి తెప్పియాలి కూల్ డ్రింక్స్ అంటే. వాటర్ లేదు, ఏం లేదు. రండి, ఉల్లిపాయ చూడరా హైలైట్ అయింది అది. మా బామ్మారి మాత్రం చాలా కష్టపడి వెరీ గుడ్. థ్యాంక్ యూ. అలసిపోయినా బాగా అలసిపోయినా. వీళ్ళంతా ఈ ఆడవాళ్ళందరూ ఏమో డాన్సులు చేస్తారు, ఈడ మొగోళ్ళు ఏమో పళ్ళు చేస్తారు. మా తమ్ముడు టీతో స్టార్ట్ చేసిండు వంటలు. టీతో స్టార్ట్ చేసి చికెన్ బిర్యానీ చేస్తాడు ఇంకో నెలలా. ఇప్పుడు వచ్చిండు మా కోసం స్వీట్లు, లడ్లు, బాస్మతి రైసు అన్ని తీసుకొని వచ్చిండు. నైట్ కిచా కాచి ఆ గొర్రెలు చేస్తుండు మా నాన్న. కరెక్ట్. అమ్మమ్మ ఇక్కడైతే కన్య పిల్లలందరూ కలిసి ఇంకా గుడి ముందైతే డ్యాన్స్ చేస్తున్నారు. శీతల భవాని దగ్గరికి నైవేద్యం ఎత్తుకొని అక్కడికి వెళ్ళడానికైతే. ఐశ్రీ అయితే పులియగాల వేసుకుంది. శీతలమ్మ దేవికి అయితే ప్రసాదం తీసుకెళ్తారు ఇప్పుడు. శీతలమ్మ దేవికి పెళ్లిగాని అమ్మాయి అయితే బోనం ఎట్లనో ఈ శీతల బోనం పండుగ ఎట్లనో మాకు ఇట్లా శీతల పండుగ అట్లా. అందుకే ఇప్పుడు ఎత్తుకో పైన, ఇగో మీ మమ్మీ ఎత్తిస్తుంది ప్రసాదం. ఏమైంది ఇక్కడ? ఇప్పుడు నేను అమ్మవారి దగ్గర ప్రసాదం తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడు శీతల పండుగ అంటే ఇదే అన్నమాట. పెళ్లిగాని అమ్మాయిలు ఇక్కడ ఉన్న ఇంట్లో చేసిన ప్రసాదం శీతల దేవి దగ్గరికి తీసుకొని వెళ్తారు. సో ఇది మీకు బోనం ఎట్లనో మాకు అట్లా శీతల పండుగ అట్లా. సో ఫస్ట్ ఏంది? ఫస్ట్ పానీ లోట పరా, పానీ లోట. అత్తమ్మ నువ్వు పక్కన ఉండు అత్తమ్మ. ఏం కాలే ఊరి యాపకొమ్మల్లాజో సీతాదేవికి మా ఇండ్లల్లో సీత తీసుకురా ముందు దగ్గర మంచి కూర్చున్నావా? ఓ సిటీతో మటన్ కూర వండుతున్నా. అందరూ శీతలా భవాని దగ్గరికి వెళ్ళిరు. మా అమ్మ నేను కలిసి అయితే మటన్ కూర వండుతున్నాం. అది వెళ్ళి మంచిగా చూస్తున్నారు, మంచిగా చూస్తున్నారు హాయిగా. మేమేం కష్టపడుతున్నాం ఇక్కడ మటన్ కూర వండుతున్నాం. వాళ్ళు వచ్చి బాస్మతి రైస్ తోని బగారా వేస్తారంట వాళ్ళు. ఇలా ఉప్పు కారం మా నాన్న ఏమో తప్పగా అయింది, మళ్ళీ ఏమో ఇంకా ఉప్పు లేదు అంటుంటాడు కదా. కారం లేదు, ఉప్పు లేదు అంటుంటాడు. అది లేదు, ఇది లేదు. అమ్మ చేతితోని ఉప్పు కారం వేస్తున్నాను నేను. మా అమ్మ రోజు పెడుతుంది.
అంటే యాకే కొంచెం తెలుసు కరెక్ట్గా ఏమేమి వేయాలి ఎంత వేయాలి అని చెప్పి. ఇంకా నేనైతే ఉండిపోయినా ఇంట్లోనే, ఎందుకంటే మా బంగారు తల్లి ఉంది కదా తనని చూసి. కలుపు ఒకసారి. పెద్ద గంటే ఉంది కదా, ముందటి సైడ్ ఉంది చూడండి. మటన్ కర్రీ నేను వచ్చేసి చికెన్ ఎగ్ కర్రీ నేను వచ్చేసి చేస్తున్నా. ఇక్కడ వెజిటబుల్స్ అంతా చిన్న హెల్పింగ్ చేస్తున్నా. అక్క వెజిటబుల్ కట్ చేపిస్తుంది. ఇప్పుడు అన్నేమో పెద్ద అన్నేమో బగారా రైస్ వండుతుంది. బగారా రైస్ అది బాస్మతి బగారా రైస్ అంటారు. పెద్ద అన్న ఉంటే చాలు, బగారా రైస్ ఆయననే వండుతుంది, అన్ననే వండుతారు. నాకు మటన్ అంటే ఇష్టం, అందుకే నేను మటన్ వండి. మా వారికి ఎగ్ అంటే ఇష్టం, మా పిల్లలకి చికెన్ అంటే ఇష్టం కాబట్టి నేను చికెన్ అయితే వండిగా. అదే వండుతున్నా. నాకేమో లిమిట్ ఇష్టం కాబట్టి. నీకేంటంటే అన్ని ఇష్టమే, కాకపోతే హెల్ప్ చేస్తున్నాను, అందరికి హెల్ప్ చేస్తున్నాను. మేము ఇప్పుడే వచ్చినాం అక్కడ నుంచి, అమ్మవారి దగ్గర నుంచి మొక్కేసి. ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే మా ఊర్లో అయితే శీతల పండుగ చేసినందుకే మా ఇంటికి అయితే వెళ్ళాము మేము. అందుకనేసి ఇంకా పెళ్లిగాని అమ్మాయిలు అయితే నైవేద్యం తీసుకొచ్చి ఇక్కడ శీతల అమ్మవారికి అయితే పెడుతున్నారు. అంటే ఇంకా తెలుగులో అయితే బోనం అంటారు. ఇట్లా మేము చేసుకునేది అయితే శీతల భవానికి ఇట్లా బోనం లాగానే చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్లో చెప్పండి. మా బంజారాలో శీతల అమ్మవారికి గుడి అయితే కట్టారు. ఈ అమ్మవారు ఊరు బయట పొలిమేరలోనే ఉంటుంది. ఆమెకు ప్రత్యేకంగా గుడి తలుపులు ఏమైతే ఉండవు. అమ్మవారికి 7 అమ్మవారికి ప్రతిష్ఠించి పూజ అయితే చేసుకుంటాం. అందులో ఒక అమ్మవారి పేరు శీతల భవాని. ఈ అమ్మవారు ఆల్ ఇండియా లెవెల్లో మా బంజారా వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ శీతల పండుగ మాత్రం సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో మాత్రం తప్పకుండా చేస్తారు. బంజారా కల్చర్ అనేది ఇండియా లెవెల్ త్రూ అవుట్ ఎక్కడున్నా కానీ, రాజస్థాన్లో కూడా మార్వాడీసి శీతల అమ్మవారికి కొలుస్తారు. ఆడ శీతల భవాని పూజలు కూడా చేస్తారు. ఊరందరూ కలిసి అయితే ఇలా శీతల భవానికి అయితే మొక్కుకున్నారు. ఇక్కడ కన్యపిల్లలు అయితే మంచి భర్త రావాలనేసి ఇంకా పెద్దవాళ్ళ దీవెనలు అయితే తీసుకుంటారు. ఇక్కడ ఇట్లా వస్తుంది వాళ్ళది ఇలా మంచిగా అనిపిస్తుంది. చికెనా మటనా ఏంది? చికెన్ ఉంది, మటన్ కూడా ఉంది కదా. మటన్ అక్కడ సెక్షన్ నైట్ అయితే మేము హ్యాపీగా అయితే అందరం కలిసి అయితే తినేసినాము. ఇక్కడ డ్యాన్సులు కూడా చేస్తున్నారు మా పిల్లలు. మేము కూడా హ్యాపీగా అందరం సరదాగా అయితే ఇలా నైట్ అయితే డ్యాన్స్ చేసినాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాట.